తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుతపులి కలకలం రేపుతోంది. చిరుతపులి ఆడిటోరియం ముందుగా వెళుతుండగా అటు వెళుతున్న విద్యార్థులు గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం తెలియజేశారు. దీంతో అధికారులు వెంటనే ఫారెస్ట్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఫారెస్ట్ సిబ్బంది యూనివర్సిటీలో సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రి 8 గంటలు దాటితే బయటకు రాకూడదని, ఉదయం 6:30 తర్వాతే హాస్టల్ నుంచి బయటకు రావాలని ఆదేశాలు జారీ చేసినట్టు రిజిస్ట్రార్ భూపతి నాయుడు తెలిపారు. ప్లేట్స్ వేయడము ఇవన్నీ చేసుకుంటే కుక్కలు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. అంటే తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో అయితే మాత్రం చిరుతపులి అయితే తిరుగుతున్నటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించింది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ కు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఒక చిరుతపులిని అయితే చూశారు అనేసి అక్కడ ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ కూడా ఒక కంప్లైంట్ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతోనే ఒక చిరుతపులి అయితే మాత్రం ఆడిటోరియం ముందుగా వెళ్తున్నటువంటి చిరుతపులను అయితే మాత్రం అటుగా వస్తున్నటువంటి విద్యార్థులు చూశారు అనేసి చెప్పారు. దీని ద్వారా అలర్ట్ అయినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస ఆడిటోరియం ముందుగా అయితే మాత్రం ఒక ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎస్వి యూనివర్సిటీలో అయితే ఇంతకు ముందుగా కూడా చిరుతపులులు అయితే మాత్రం తరచుగా అప్పుడప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకైతే కంటపడుతుంటాయి. అదే విధంగా కూడా ఈ రోజు కూడా ఒక చిరుతపులు అయితే మాత్రం కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అంతా భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్వి యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస ఆడిటోరియం పక్కనే అయితే మాత్రం కొన్ని విద్యార్థినులు బ్లాక్లు అయితే ఉన్నాయి. హాస్టల్ బ్లాక్లు, ఒక బ్లాక్లకు సంబంధించినటువంటి దగ్గరగా ఒక చిరుతపులు అయితే సంచరిస్తుందనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే అలర్ట్ అయినటువంటి రిజిస్టర్ అయితే మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పాదచారులు ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా ఇప్పటికే ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు అయితే వాటిని గుర్తించారు. అది చిరుతపులివే అనేసి కూడా నిర్ధారించిన తర్వాత కొన్ని ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ యొక్క చిరుతపులి ఎటువైపు నుంచి వస్తుంది, హాస్టల్ వైపుగా వెళ్తుందా లేక యూనివర్సిటీ లోపల పక్క వెళ్తుందా అనేసి కూడా గుర్తించే పనిలో అయితే ఫారెస్ట్ అధికారులు కొన్ని ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా ఉదయం 6:30 తర్వాతనే బయటికి రావాలి, 8:30 ప్రాంతంలో కూడా హాస్టల్ కంతా వెళ్ళిపోవాలి అనేసి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా అయితే పెట్టారు రిజిస్టర్ అయితే మాత్రం. దీని నుంచే కూడా అక్కడ హాస్టల్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులంతా కూడా సేఫ్ గా ఉండాలి అనేసి ఒక రూల్స్ అంతా కూడా పెడుతున్నారు. ఇదంతా కూడా శేషాచల అడవికి దట్టమైనటువంటి అడవి ప్రాంతం పక్కనే ఉన్నటువంటి నేపథ్యంలోనే తరచుగా కూడా చిరుతపులులు అయితే ఎస్వి యూనివర్సిటీలో సంచరిస్తుందనేసి కూడా రిజిస్టర్ అయితే చెప్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హైయర్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే వాటి మీద అయితే బోర్డులు కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నారు. ఇక దగ్గరలో ఉన్నటువంటి కొన్ని బ్లాక్స్ అయితే ఏవైనాయో హాస్టల్ బ్లాక్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి కొద్దిగా ధైర్యం చెప్తూ వాళ్ళైతే మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ చూసినటువంటి విద్యార్థినులు అయితే మాత్రం ప్రత్యక్ష సాక్షులుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తీసుకున్నటువంటి రిజిస్టర్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించడంతో అక్కడ చిరుతపులి ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. అట్లే ఒక ఫుట్ ప్రింట్ కూడా ఏవైతే ఉన్నాయో అవంతా కూడా చిరుతపులివే అనేసి కూడా నిర్ధారించిన తర్వాత ఆ ఫుట్ ప్రింట్ కి సంబంధించి అవి ఎటువైపు వెళ్ళింది ఏంటి అనేసి కూడా ఇప్పటికే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రాప్ కెమెరాలు అలాగే బోర్డులు ఏర్పాటు చేయాలా లేదా అన్నది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది మళ్ళీ ఈ రోజు రాత్రికి ఏమైనా సంచరిస్తుందా లేదా శేషాచలం అడవులోకి వెళ్ళిపోయిందా అనేసి ఇప్పటికే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనిపైన అయితే మాత్రం విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రత్యక్షంగా చూసినటువంటి స్టూడెంట్స్ ను కూడా వాళ్ళు కొద్దిగా సమాచారం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడే పక్కనే ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్ గాని, శ్రీనివాస ఆడిటోరియం గాని ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉండడంతో శేషాచల అడవి ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చేటువంటి
అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారానే చిరుతపులిని పట్టేటువంటి ప్రక్రియ అయితే చేపడుతున్నాము. స్టూడెంట్స్ అంతా కూడా భయపడాల్సినటువంటి పని లేదు అనేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకి భరోసా అయితే కల్పించినటువంటి పరిస్థితి ఉంది. భూపతి నాయుడు అయితే మాత్రం ఎస్వి యూనివర్సిటీ రిజిస్టర్ గా ఉన్నటువంటి భూపతి నాయుడు ఇప్పటికే తమ స్టూడెంట్స్ కి ఎటువంటి హాని జరగకుండా చూడాలి అనేసి ఫారెస్ట్ అధికారులకు కూడా కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. దీంతోనే ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం ఒక ఫుట్ ప్రింట్ ను కూడా ఆధారంగా తీసుకొని అది ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది అనేసి చూసుకున్న తర్వాత అక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాము. దాని ద్వారా స్టూడెంట్స్ కి ఎలాంటి హాని కలగకుండా కూడా నిరంతరం ఒక సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ ఉంటాము. వాటిని జాడ కనుక్కున్న తర్వాత బోర్డులు ఏర్పాటు చేసి కూడా వాటిని పట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అనేసి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక భరోసా అయితే లభించింది. దీని ద్వారానే ఈ రోజు జరిగినటువంటి ఒక చిరుతపులి కలకలంతా కూడా యూనివర్సిటీ అంతా కూడా అయితే విద్యార్థులు చూసింది చిరుతపులిని అని ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించిన పరిస్థితి ఏమైనా ఉందా? అలాగే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శివ, అంటే ఒక ఫుట్ ప్రింట్ ఆధారంగా చూసుకొని అది ఖచ్చితంగా చిరుతపులి అనేసి చేస్తున్నారు. ఆ చిరుతపులు కూడా దాదాపుగా 17-18 ఏళ్ల చిరుతపులిగా అనేసి కూడా ఒక అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రత్యక్షంగా చూసినటువంటి కొంతమంది స్టూడెంట్స్ అయితే కూడా అది చిరుతపులి అనేసి కూడా నిర్ధారణ అయితే చేశారు. చిరుతపులిని చూసినటువంటి ఒక విద్యార్థులలో కూడా ప్రత్యేక వివరణ కూడా అయితే తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి రేంజర్ అయితే మాత్రం అక్కడ వచ్చి ఒక ఫుట్ ప్రింట్ అయితే తీసుకున్న తర్వాత వారు కూడా నిర్ధారించింది ఏంటంటే అక్కడ చిరుతపులి సంచారం అయితే జరుగుతుంది. దాని ద్వారానే ఒక ఫుట్ ప్రింట్ కూడా వాటిదే. దాదాపుగా ఒక 17-18 ఏళ్లు ఉండొచ్చు చిరుతపులికి అనేసి కూడా చెప్తున్నారు. అది జనసంచారంలోకి రాకుండా ఉండేందుకే కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఎస్వి యూనివర్సిటీలో ఒక శేషాచల అడవికి దగ్గరలో ఉన్న దాని వల్ల కూడా ఎప్పుడు కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి మేము ప్రత్యామ్నాయంగా కొన్ని చర్యలు అయితే చేపడుతున్నాము. కానీ ఈ రోజు రావడం కూడా కొద్దిగా భయాందోళన కల్పిస్తున్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం వారికి ఒక భరోసా కూడా కల్పించి రేపైతే దీనిపైన పూర్తి వివరణ తీసుకున్న తర్వాత కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికైతే మాత్రం కొన్ని ట్రాప్ కెమెరాలు అయితే పెడుతున్నాం. ఒక చిరుతపులి ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది దాని ఒక దిశా నిర్దేశం తీసిన తర్వాత బోర్డులు ఎటువైపు ఏర్పాటు చేయాలనేది కూడా రేపైతే ఏర్పాటు చేస్తాము. ఒక స్టూడెంట్స్ అయితే ప్రత్యక్షంగా చూసినటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం శ్రీనివాస ఆడిటోరియం ముందు నుంచి శేషాచల అటవీ మార్గంలో గుండా వెళ్ళండి అనేసి చెప్పారు. దాని పక్కనే ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. దాని తర్వాత అక్కడే వరుసగా కూడా స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి హాస్టల్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఒక శ్రీనివాస ఆడిటోరియం ఎదురుగా నుంచి కూడా లేడీస్ హాస్టల్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే రిజిస్టర్ అయితే మాత్రం ఈ యొక్క చిరుతపులిని వీలైనంత తొందరగా కూడా బోన్లో బంధించాలి అనేది కూడా ఫారెస్ట్ అధికారులకు అయితే సూచించడం జరిగింది. దీని ద్వారానే రేంజర్ తో పాటుగా ఉన్నతాధికారులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ట్రాప్ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఆనవాళ్ళంతా కూడా గుర్తించి వాటికి ఇప్పటికే కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇక రేపైతే మాత్రం బోనులు కూడా ఏర్పాటు చేసి ఒక చిరుతపులను కూడా పట్టేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పారు. ఇక స్టూడెంట్స్ కి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. భయాందోళన ఉన్నటువంటి స్టూడెంట్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక చిరుతపులిని బంధిస్తాం. ఒకవేళ అది ఆనవాళ్ళను బట్టి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు ట్రాప్ కెమెరాల్లో మాత్రం అది శేషాచల అటవీ మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్నిటి ఆనవాళ్ళు కానీ కనిపిస్తే కూడా దానికి కూడా కొన్ని ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామనేసి భరోసా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.